ప్యానెల్లో ఉన్న వాళ్ళందరి వాదన విన్నా కూడా ఎన్డీఎస్ఏ క్లారిటీ ఇచ్చిన తర్వాత అందరూ కూడా ప్రభుత్వాన్నే ఈరోజు ప్రశ్నించే సందర్భం వచ్చింది. ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం చేస్తుంది? మొన్నటి వరకు ఎన్డీఎస్ఏ సూచనల మేరకే పాటిస్తామని చెప్పారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఎందుకు కావాలనే నీళ్లు ఇవ్వట్లేదు, కావాలనే కక్ష సాధిస్తుంది, రాజకీయం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుందన్న విమర్శలకి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, మీకు వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 9.5 సంవత్సరాలు టిఆర్ఎస్ ఉన్నప్పుడు, లేదా మేము వచ్చినాక గత 2 సంవత్సరాలు వర్షాల ఆధారంగానే పంటలు పండినాయి, ఎత్తిపోతల పాతంగా పంటలు పండలే. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈ 12 ఏళ్లలో మనకు కరువు వచ్చింది. కరువు అంటే ఎలినో అనేటువంటి వచ్చింది. దాని కారణంగా ఇప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో, కాళేశ్వరం సుకాల్డ్ ప్రాజెక్ట్ ఏదైతుందో, ఈ దీనికి సంబంధించిన ఎత్తిపోతలు రైతుల పొలాలకు పారించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం ఇప్పుడు మాత్రమే వచ్చింది. గతంలో ఈ ఎత్తిపోతల వల్ల పంటలు పండింది అయితే లేదండి. ఎందుకంటే సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల కారణంగా దీంతో అవసరం రాలేదు. మనకు తెలుసు, పంపులే మునిగిపోయాయి, మొత్తం బ్యారేజ్లన్నీ మునిగిపోయినాయి, వరదల కారణంగా మునిగిపోయినాయి. ఆ విషయాన్ని దాచిపెట్టడానికి లేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు మేమేదో ఇంటెన్షనలీ చేస్తున్నామని వారు అంటున్నారు. వెంకటరెడ్డి గారేమో ఎన్డీఎస్సీ ఇచ్చినా కూడా మేము చేయలేదన్నట్టుగా వారు మాట్లాడినారు. వినోద్ గారు అయితే అసలు వారు అంటే పూర్తిగా దాని గురించి పంపులా లేకపోతే బ్యారేజ్లా అనేటువంటి అది స్పష్టత లేకుండానే వారు మాట్లాడారు. నేనేమంటున్నా అంటే, ఎన్డీఎస్సీ రిపోర్ట్ను 3 సార్లు ఇచ్చిన రిపోర్ట్ను మనం చదువుదాం. దాంట్లో ప్రథమంగా అది కుంగిపోయిన సమయంలో ఎన్డీఎస్సీ ఫస్ట్ ఇచ్చినటువంటి దాంట్లో వాటర్ నింపొద్దు, నిల్వ ఉంచొద్దు, ఉంచితే మొత్తమే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పినారు. దాని కారణంగానే మనం ఇప్పటిదాకా ఆగినాం. ఎన్డీఎస్సీ నా పరిధి లేదని ఇప్పుడు చెప్తున్నది. మేమే ఇచ్చేయచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు వదిలేయచ్చు అని అంటే, అసలు నీళ్లు నింపొద్దు అన్నట్టు చెప్పినటువంటి వాళ్ళ కారణంగానే ఇన్నాళ్ళు నీళ్లు నింపలేదు. నీళ్లు నింపనప్పుడు ఎట్లా ఎత్తిపోస్తాం? సో నీళ్లు నింపితేనే కదా ఎత్తిపోసేది. సో నీళ్లు నింపడానికి అవకాశం లేదు, నింపొద్దు, దానివల్ల ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆ 300 పేజీలలో మనం చదువుకుంటే మొత్తం అర్థమవుతుంది. అందరం కూడా చదివితే మంచిది. ఇప్పుడు దీని మీద 3 మిత్రులు కూడా రాజకీయం చేయొద్దంటున్నారు, నేను కూడా రాజకీయం చేయొద్దంటున్నాను. ఇవాళ అవసరం వచ్చింది, ఇవాళ ఎత్తిపోతల యొక్క అవసరం వస్తుంది. ఎందుకంటే ఎలినో కారణంగా వర్షాలు పడలేదు కాబట్టి. వర్షాలు పడితే ఇప్పుడు కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వర్షాలు పడ్డాయి కాబట్టి అటు కుంగిపోయి దాన్ని నింపకపోయినా దాంతో మనకు అవసరం రాలే. ఇవాళ అవసరం వస్తుంది. అది కన్నపల్లి కావచ్చు, సుందిల కావచ్చు, కాళేశ్వరం. ఇప్పుడు ఎన్డీఎస్సీ చెప్తుంది ఏంటంటే, మీరు వెంకటరెడ్డి గారు, మీ ఆడియో నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, ఒకసారి చూడండి, నేను మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు, ఒకసారి ఆడియో ప్రాబ్లం వస్తుంది. వెంకటస్వామి గారు, మీ ఆడియో ఇష్యూ వస్తుంది. ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి వెంకటస్వామి గారు, మీది ఆడియో డిస్టర్బ్ అవుతుందండి, వినిపించట్లేదు. ఒకసారి చూడండి, వీలైతే ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వండి, ట్రై చేయండి. దిలీప్ గారు, ఈలోపు ఒకటి పాయింట్ అయితే క్లియర్ గా చెప్పారు వెంకటస్వామి గారు. అసలు వర్షం సమృద్ధి